సబ్స్క్రైబ్ ఛానల్ చూడండి రెండు రకాల బ్లౌజులు అయితే కుట్టేటి ఉన్నాయి చూపిస్తున్నాను. అంటే ముందుగానే నేనైతే మల్పేసి అయితే కుట్టేసాను. ఒకటి బోట్ నెక్ ఒకటి నార్మల్ నెక్ ఎలా పైపింగ్ కుట్టాలనేది చూపిస్తాను. చూడండి ఇది వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ అనమాట. నేను ముందుగానే మల్పేసి అన్ని తిప్పేసి కుట్టాను. ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. శారీలో క్లాత్ అయితే ఉంది. ఇలా మనం క్లాత్ అయితే జాయిన్ చేసుకొని ఇలాగైతే థ్రెడ్ అనేది లోపల పెట్టేసి అయితే ఇలా 1 ఇంచ్ పైన అయితే కుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ ఫోల్డింగ్ చేసుకొని ఇంకోటి ఏంటంటే ఇంకో బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్ ఉంది కదా, దానికి వచ్చేసి మనం ఇలాగైతే రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ డోరీ లాగా అయితే థ్రెడ్ దొరుకుతుంది. అదైతే కుట్టేసుకోవాలి. పైనుంచే పెట్టేసేయచ్చు. రెండు కూడా లోపటి నుంచి అయితే పెట్టడం ఎలాగా కుట్టడం అనేది ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను. ఇప్పుడైతే పైనుంచి ఎలా కుట్టుకోవాలి, చాలామందికి అయితే లోపటి నుంచి ఇలా పెట్టి కుట్టడానికి రాదు. అందు గురించి నేను ఈజీగా అంటే కొత్త నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనేసి అయితే ఇలా నేను చూపిస్తున్నాను. చూడండి నేర్చుకోండి. ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు. టెన్షన్ పడే అవసరం ఏం లేదు. నీట్గా అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు నార్మల్ నెక్ ఉందన్నమాట. దీనికి వచ్చేసి ఇలాగా రెడీమేడ్ డోరీ అయితే పెడుతున్నాను. ముందుగా అయితే నేను దానికి మల్పేసి కుట్టాను కదా, దీనికి మల్పేసి కుట్టకుండా ఆ క్లాత్కి అయితే మామూలుగా ఫోల్డ్ చేసి అయితే కుట్టాను. రెండు బ్లౌజులకు వచ్చేసి హ్యాండ్స్ అయితే సేమ్ డిజైన్ ఉంది. అంటే పైన బఫీ హ్యాండ్స్ వచ్చేసాయి. ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే మనం తీసుకొని డైరెక్ట్గా నేను ఫోల్డ్ చేసి కుట్టేశాను. మల్పేసి కుట్టకుండా ఫోల్డ్ చేసి కుట్టాను. ఒక బ్లౌజ్కి అలా కుట్టాను, ఒక బ్లౌజ్కి ఇలా కుట్టాను. రెండు విధాలు కూడా కుట్టవచ్చు. సెట్ చేసుకనైతే కుట్టవచ్చు. మెయిన్ ఏంటంటే ఇలాంటి బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోయి కుట్టుకోవడానికి అంటే అర్థం కాకుండా లైస్ అనేది వేస్తూ ఉంటారు. లైస్ వేసుకోకుండా ఇలా పైపింగ్ అయితే చాలా నీట్గా మనం కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం పైపింగ్ బ్లౌజ్ కుట్టకుండా నార్మల్గా హెమ్మింగ్కి పెట్టినా కానీ హెమ్మింగ్ పెట్టిన దానిపైన కూడా ఇలాంటి రెడీమేడ్ డోరీ లైస్ అయితే పెట్టుకోవచ్చు. పైపింగ్ థ్రెడ్ చూడండి చాలా ఈజీగా అయితే కుట్టుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఇలా ఫోల్డింగ్కి మనం నీట్గా అనుకుంటూ క్లాత్ సింగిల్ టెన్షన్ అయితే తీసుకొని మనం మెల్లిగా అయితే కుట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే సింగిల్ పాదం అనేది కంపల్సరీ ఉండాలి. డబల్ పాదం పైన చాలామంది కుడుతున్నారు, కానీ నేను చూసినది ఏంటంటే చెప్తున్నాను. చాలామంది ఫోన్లలో ఇలా డబల్ టంచ్ అయితే పెట్టి కుట్టేసుకోవచ్చు, చాలా ఈజీగా వస్తుంది అది ఇది అని చెప్తారు. అలా కుట్టడానికి ట్రై చేసి చాలామంది సఫర్ అవుతున్నారు. అలా చేయకండి. ఇలాగ వచ్చేసి మనకు సింపుల్గా తొందరగా కూడా వచ్చేస్తుంది. ఇది కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు. 50 రూపీస్ 45 రూపీస్ ఉంటుంది సింగిల్ టెన్షన్ అయితే. మనం కొనుక్కొని అయితే మనకు నార్మల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు అది ఇలాంటి బ్లౌజులు కుట్టేటప్పుడు వర్క్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఇది ఫిట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టెన్షన్ అయితే పడద్దు. డబల్ పాదంతో అయితే కుట్టడానికి ట్రై చేయకండి. ఎందుకంటే మధ్యలో థ్రెడ్ అనేది చిక్కుకుపోయి థ్రెడ్ తెగిపోయి మళ్ళీ దారం కూడా అందులో ఇరికిపోయి మన చేతికి కూడా దెబ్బలు తాకి చాలా రిస్క్ అవుతుంది. అలాగ చేయకండి. ఇలా సింపుల్గా మనకు తొందరగా అయిపోయేలాగైతే కుట్టుకోండి. ఇలాగ వచ్చేసి నేను చెప్పాను కదా మల్పేసి కుట్టకుండా ఇలా ఫోల్డ్ చేసి కుట్టానని. చూడండి ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టాను. డైరెక్ట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలి. అన్నిటికీ ఎక్స్ట్రా అయితే రాదు. కొన్ని క్రాస్ ఉన్న క్లాత్లకు మాత్రం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా వస్తుంది. కొంచెం నీట్గా కట్ చేసుకొని ఇలా డైరెక్ట్గా అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది. మనం హెమ్మింగ్కి పెడతాం కదా, హెమ్మింగ్కి పెట్టకుండా డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలాంటి పైపింగ్ థ్రెడ్ పైన అయితే వేసుకోవచ్చు. రెడీమేడ్ పైపింగ్ పైన ఇది చాలా ఈజీగా అయితే కుట్టు మనం నార్మల్గా సింగిల్ టెన్షన్ తోటి దగ్గర నుంచి ఒక కుట్టు వేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా గట్టి కుట్టు అనేది రెండు వైపులా ఉండేలాగా మనం వేసుకోవాలి. ఎందుకంటే హెమ్మింగ్ అయితే పెట్టొద్దు. హెమ్మింగ్కి పెట్టినా మళ్ళీ మన బ్లౌజ్ అనేది ఇట్లా లేస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా. ఇలా మనకైతే ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత కంపల్సరీ గట్టి కుట్టు అనేది జిగ్జాగ్ అయితే చేయాలి. ఇలా చేసిన తర్వాత సింగిల్ టంచ్ ఉంది కదా, మనం రివర్స్లో అయితే తీసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. చూడండి ఇలా క్లాత్ అనేది లేవకుండా నీట్గా అయితే ఇంకో సైడ్ నుంచి ఇలా కుట్టుకోవాలి. క్లాత్ మనకి హెమ్మింగ్కి చేసుకునేలాగా కూడా ఉంది, కాకపోతే హెమ్మింగ్ చేయొద్దు. హెమ్మింగ్ చేస్తే అంత నీట్గా అనిపించదు. ఇలా మనం మిషన్ పైనే కుట్టేసుకోవాలి. దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటే నీట్గా అక్కడ వరకు లాస్ట్ వరకు ఇలాగే కుట్టేసుకోవాలి. మనకు నీట్గా ఉంటుంది. పైపింగ్ కూడా రెడీమేడ్ కూడా చాలామంది కుట్టుకుంటారు, కానీ పర్ఫెక్ట్గా అయితే రాదు. ఎందుకంటే ఇలా క్రాస్గా తిరిగేటప్పుడు స్ట్రేట్గా లాక్కుంటూ తీసుకుంటారు క్లాత్ అనేది. అలా తీసుకోవద్దు. కొంచెం వదులుకుంటూ ఇట్లా లూజ్గా వదులుకుంటూ క్లాత్ అనేది ఇట్లా బెండ్ చేసుకుంటూ నీట్గా తీసుకుంటే ఇది కూడా స్ట్రేట్ పైపింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇలా ఈజీగా మనకు తొందరగా అయిపోవాలి, ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఇలా రెడీమేడ్ పైపింగ్ అయితే వేసుకుంటే చాలా బెస్ట్. లేదు మనకు టైం ఉంది, కస్టమర్స్ ఇలాగే కుట్టుమన్నారు శారీలో బ్లౌజ్ అంటే కూడా అలా కూడా కుట్టుకోవచ్చు. చూడండి ఇలా కార్నర్ నుంచి అయితే ఒక కుట్టేసిన తర్వాత పక్క నుంచి కుట్టేసాను. చూడండి ఇలాగైతే మనకి ఇది లేవకుండా ఉంటుంది. క్లాత్ అయితే పైపింగ్ క్లాత్ అయితే లేవకుండా ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. చాలా నీట్గా ఫినిషింగ్ వచ్చింది. చూడండి చాలా బాగుంది. ఇలా నీట్గా అయితే ఉంది.
వచ్చేసి హ్యాండ్స్కి అయితే వేయాలి. హ్యాండ్స్కి కూడా సేమ్ అండి, అలా కార్నర్ నుంచి అయితే కుట్టుకోవాలి. చూడండి ఇలాగా కార్నర్ నుంచి అయితే ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కుట్టు దీనికైతే ఎలా వేసానో అలా వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు చూడండి. ఇలాగైతే ఇంకో సైడ్ కూడా సేమ్ మనం బ్లౌజ్కి ఎలా కుట్టామో నెక్ చుట్టూ అలాగే అయితే ఇంకోసారి అయితే ఇటు సైడ్ కూడా కుట్ట అనేది వేయాలి. మనకు క్లాత్ అనేది లేవకుండా ఉంటుంది, పైపింగ్ క్లాత్. హెమ్మింగ్ చేసే అవసరం లేదు, ఇలాగైతే కుట్టుకోవాలి. చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి. మనకు ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలాగా మనకు మెయిన్ ఏంటంటే నీట్గా ఉండడానికి ఇలా కుట్టుకోవాలి. లోపటి నుంచి కూడా ఎలా కుట్టాలి అనేది కూడా నేను ఈ బ్లౌజ్లో అయితే చూపిస్తాను. ఇంకో బ్లౌజ్ ఉంది కదా బోట్ నెక్ బ్లౌజ్, దానికైతే నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలనేది. చాలామంది ఏంటంటే బోట్ నెక్ అనేసరికి ఫ్రంట్ హుక్స్ రావేమో, పోతుంది, పాడైపోతుంది, షేప్ అనేది రాదు అని చాలామంది అనుకుంటారు. నేను ఎక్కువ మట్టుకి బోట్ నెక్ కుట్టిన ప్రతి ఒక్క బ్లౌజ్కి చాలామంది చిన్నపిల్లలు ఉంటారు కదా ఫ్రంట్ హుక్సే పెట్టుకున్నారు. చాలా నీట్గా అయితే వస్తుంది. మనకు ముంగట ఫ్రంట్ షేప్ కూడా చాలా బాగా నీట్గా కుదురుతుంది. అంటే కొంచెం కటింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా చేయాలి. ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలి. అది కూడా నాకు ఎవరైనా కామెంట్లో చెప్తే నేను కామెంట్ చేస్తే నేను కంపల్సరీ అయితే అలా కూడా కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. బోట్ నెక్లో నార్మల్ ఫ్రంట్ హుక్స్ వచ్చేలాగా ఎలా క్లాత్ అనేది సెట్ చేసుకొని మనం కట్ చేసుకోవాలి అది అనేది నేను డీటెయిల్గా అయితే కటింగ్ చేసి కూడా చూపిస్తాను. మీరు కామెంట్ చేస్తే నేను కటింగ్ చూపించడానికి ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా నేను చూపిస్తే ప్రతిదీ ఇలాగే చూపిస్తున్నారు అనేది కూడా అంటారు. అలా నేను చూపించాను. మీరు కామెంట్ చేస్తేనే నేను కంపల్సరీ అయితే కటింగ్ ఎలా చేసుకోవాలి ఏంది అనేది డీటెయిల్గా అయితే చెప్పుకుంటూ అయితే కటింగ్ చేస్తాను. ఇదైతే నార్మల్గా నేను అన్ని బ్లౌజ్లకు అయితే ఫిట్టింగ్ ఎలా చూసుకోవాలి మార్కింగ్ అనేది చూపిస్తాను కదా, అలాగైతే మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ కుట్టు అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి లాస్ట్లో. ఇలాగైతే మనం హ్యాండ్స్ మధ్యలో నుంచి అయితే జాయింట్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా అయితే వస్తుంది. హ్యాండ్ తిరిగిపోకుండా సెంటర్ నుంచి అయితే చూసుకొని క్లాత్ ఇట్లా సెట్ చేసుకొని మార్కింగ్ పెట్టిన దానిపై నుంచి స్ట్రేట్ అయితే కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా మనము ఎక్స్ట్రా క్లాత్ అయితే నేను కటింగ్ అయితే చూపిస్తాను ఎప్పటికీ, అలాగే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనకు ముందు వెనకాల అయితే కరెక్ట్గా సెట్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. ఒకసారి హ్యాండ్స్ కూడా చెక్ చేసుకోవాలి ఎంతవరకు వచ్చేసినాయి హ్యాండ్స్ ఫిట్టింగ్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం కంపల్సరీ అయితే జిగ్జాగ్ కుట్టు అయితే అంటే వెనుక ముందు అయితే కుట్టు అనుకోవాలి. చూడండి ఇలాగైతే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి థ్రెడ్ ఊరికి తెగుతూ ఉంది. కింది నుంచి బాబిన్ డిబ్బాలోనే బయటికి అయితే వచ్చేసింది. చూడండి ఇలాగైతే మళ్ళీ అంటే కుట్టు ఊడిపోతుంది కదా, కుట్టు ఊడిపోయినాక మళ్ళీ తీసేసినాక మళ్ళీ స్టార్ట్ చేయాలని మళ్ళీ లాస్ట్లో జిగ్జాగ్ చేసేది అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు. ప్రతి ఒక్క వీడియోలో కూడా మీరు చూడండి చాలా డీటెయిల్గా అయితే నేను చూపించాను. మీకు ఇంత క్లియర్గా అయితే ఎవరు చూపించరు. ఓన్లీ మ్యూజిక్ అలాగా పెట్టేసి అయితే వాయిస్ ఇవ్వకుండా చెప్పకుండా ఇలా కుట్టడం అయితే చూపిస్తారు. చాలామంది అలాంటివి చూసి అయితే 10 సార్లు వీడియో చూసిందే చూసి రిపీట్ చేస్తూ చూసి అయితే నేర్చుకుంటారు. పర్ఫెక్ట్గా అయితే రాదు, కొంచెం అటు ఇటు అవుతుంది, వీడియో స్కిప్ చేసుకుంటూ చూస్తారు. నేను చాలాసార్లు గమనించాను. అందు గురించి అయితే నేనైతే ఇలా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. చూడండి చాలా ఈజీగా చాలా విధాలుగా అయితే కటింగ్ అనేది మనం చేసుకోవచ్చు. మెయిన్ ఏంటి అంటే నేనైతే కటింగ్ నేర్చుకోవడానికి కోర్స్ తీసుకోవడానికి ఎక్కడికైతే వెళ్ళలేను. ఓన్లీ నా మైండ్ తోటే అంటే నేను ఆలోచించి ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా కుట్టుకోవాలనేది నా అంటే ఆలోచనతోటి కుట్టుకున్నాను తప్పించి వేరే అయితే ఎప్పుడు చూడలేను, ఎక్కడ ఇలా చూసి అయితే కుట్టుకోలేను. నేను వచ్చేసి అంటే నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి అయితే కుట్టడం స్టార్ట్ చేశాను. చూడండి అప్పటి నుంచి కూడా నేనైతే మామూలుగా మా మమ్మీ బ్లౌజ్ అయితే తీసి కుట్లు ఇప్పి మరి ఎలాగా అనేది కటింగ్ చూసి అయితే నేను నేర్చుకున్నాను. అలాంటి ఇంట్రెస్ట్ అయితే మీలో కూడా ఉంది అంటే నా కటింగ్ అయితే చూస్తే మీకు ఈజీగా అయితే నేర్చుకుంటారు. ఎందుకంటే ఇవి నా ఆలోచనలు, వేరే దగ్గర చూసి నేర్చుకుని కుట్టింది కాదు, నా ఓన్ ఐడియాస్. ఇంతవరకు మనం క్లాత్ పట్టి కుడితే ఎంత వస్తుంది,
ఇంత కటింగ్ చేసుకుంటే ఎంత ఫిట్టింగ్లోకి వస్తుంది. ఎక్కువ ఉండాలి క్లాత్ ఖర్చులో, కానీ తక్కువ అయితే అస్సలు ఉండొద్దు. అలాగా నేనైతే అన్నీ కూడా మళ్ళీ క్లాత్ లేకపోతే ఎలా సెట్ చేసి కట్ చేసుకోవాలి అది అలాంటివన్నీ నేను అయితే డీటెయిల్గా అయితే చెప్తున్నాను. మీరు చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఇంకా ముందు ముందు రాబోయే వీడియోలో అయితే చాలా డీటెయిల్గా అయితే ఇంకా అంటే మంచిగా అంటే క్లియర్గా చెప్తాను. ఎందుకు అంటే నాకు కొంచెం టైం దొరకక అంటే నార్మల్గా చెప్పాలి కదా, స్టార్టింగ్ చిన్నగా నేర్పియాలనేసి అయితే ఇలాగైతే అన్ని నార్మల్వి ఎలా స్టిచ్ చేయాలి ఎలాంటి అనేది అయితే చూపిస్తున్నాను. ముందు అయితే ఇంకా హెవీ డిజైన్స్ అయితే ఎప్పుడు రెగ్యులర్గా అయితే నేను హెవీ డిజైన్సే చాలా కుడతాను. కాకపోతే మీకు స్టార్టింగ్లో వీడియోలో అలాంటి డిజైన్స్ ఇప్పుడే పెడితే అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ పబ్లిక్ ఫస్ట్ నుంచి అంటే కోర్స్ అనేది ఉండాలి కదా, ఫస్ట్ నుంచి చిన్నగా స్టార్ట్ చేసి అయితే హెవీ ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది చూద్దామనేసి నేను నార్మల్ అయితే చూపిస్తున్నాను కుట్టడం. హెవీ డిజైన్స్ కూడా నేను వీడియోస్ అయితే తీసి పెట్టాను. స్టెప్ బై స్టెప్ ఇవి మీరు నేర్చుకున్న తర్వాత నేనైతే వీడియోస్ అయితే అవి కూడా పోస్ట్ చేస్తాను. మీరు చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఎందుకంటే సరిగ్గా కటింగే రాని వాళ్ళకు, కుట్టడమే రాని వాళ్ళకు వీడియో చాలామంది చూస్తారు కదా, అలాంటి వాళ్ళకు డైరెక్ట్ హెవీ డిజైన్స్ అనేది తల్లకి ఎక్కవు. అందు గురించి అయితే నేను నార్మల్గా ఇలాంటి డిజైన్స్ అయితే పైపింగ్ ఎలా పెట్టుకోవాలి సింపుల్గా అయితే స్టార్టింగ్ నేర్పిస్తున్నాను, ఎలా కట్ చేసుకోవాలి ఏంది అనేది అయితే. వీడియో స్కిప్ చేయకుండా చూసుకుంటూ నీట్గా అయితే నేర్చుకోండి. చూడండి ఇలాగైతే కుట్టేశాను, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చూడండి ఇలాగా అంటే మనం ఒకసారి వేసుకున్న తర్వాత నీట్గా అనేది నెక్ అనేది సెట్ అయిపోతుంది. చూడండి ఇదైతే రెడీమేడ్ థ్రెడ్ పైపింగ్ కదా వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్కి కూడా కుట్టేది ఉంది. బోట్ నెక్ కానీ ఫ్రంట్ హుక్స్ ఉన్నాయి దానికి కూడా సేమ్ బ్లౌజెస్, కాకపోతే బ్యాక్ ఒకటి దీనికి రౌండ్ నెక్ వచ్చింది, దానికేమో పాట్ నెక్ లాగా వచ్చి బోట్ నెక్ డిజైన్ అనమాట. ఫ్రంట్ అయితే ఫ్రంట్ హుక్స్ వస్తాయి. చూడండి ఇలా నీట్గా అయితే చాలా నీట్గా వచ్చింది. మీకు క్లియర్గా కనబడుతుందో లేదో కానీ చూడండి ఇలాగా. మెయిన్ ఏంటంటే ఇంకొక బ్లౌజ్కి కూడా ఎలా కుట్టుకోవాలి అనేది అయితే చూపిస్తాను. థ్రెడ్ పైపింగ్ పెట్టాలి, అది ఎలా కుట్టుకోవాలనేది డీటెయిల్గా అయితే చూపిస్తాను. చూడండి ఇలాగ వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టాను చూడండి. సేమ్ రెండు బ్లౌజ్లకు కూడా హ్యాండ్స్ అనేది సేమ్ రావాలి, సేమ్ అంటే ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలా ఇదైతే ఫినిష్ అయిపోయింది. డోరీ అయితే పెట్టుకోవాలి, లాస్ట్లో పెడతాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకో బ్లౌజ్ అయితే చూడండి ఇలాగైతే నేను మలిపేసి తిప్పేసి కుట్టాను కదా, అంటే ఉల్టా పల్టా ఉంటే క్లాత్ ఇట్లా మలిపేసి కుడతారు కదా, అలాగైతే కుట్టుకున్నాను. చూడండి ఇది వచ్చేసి ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నేనైతే క్లాత్కి ముందుగానే జాయింట్ అయితే చేసుకున్నాను. స్ట్రైట్ క్లాత్ కాకుండా ఇట్లా క్రాస్ క్లాత్ అయితే తీసుకొని జాయింట్ చేసుకున్నాను. అది క్రాస్ క్లాత్ ఎలాగంటే మనము నెక్ చుట్టూ హెమ్మింగ్కి పెడతాం కదా, అలాగే క్లాత్ అయితే తీసుకోవాలి. వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి ఆల్రెడీ కుట్టేశాను. ఇంకో సైడ్ అయితే ఇప్పుడు ఇలా థ్రెడ్ అయితే లోపల పెట్టేసి ఇంకో సైడ్ నుంచి అయితే కుట్టాలి ఇలా నీట్గా అనుకుంటూ. చూడండి లోపల నుంచి అయితే థ్రెడ్ అయితే ఇలాగే కుట్టుకోవాలి. చూడండి ఇలాగా మొత్తం కంప్లీట్గా అయితే ఒకటేసారి మనం ఇలాగ థ్రెడ్ అయితే రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఎప్పుడు క్లాత్ అయితే తక్కువ పడొద్దు. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాస్త మిగిలిన ఏం కాదు, కానీ మనకు నెక్ దగ్గరనే సగంలో ఆగిపోయింది అంటే వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ తీసేసి మళ్ళీ సెట్ చేయడానికి కూడా క్లాత్ అనేది ఉండకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మనం కుట్టుకునేటప్పుడే క్లాత్ ఎక్కువ ఉంచేసి మన దగ్గర క్లాత్ అడ్జస్ట్ కాకున్నా కానీ ఇంకా సైడ్లో మిగిలిన పీసెస్ క్లాత్ ఏవైతే ఉంటాయో అవైతే క్రాస్గా కట్ చేసి అయితే మనకు ఒక 10 సెంటీమీటర్స్ అంత క్లాత్ అంటే కొంచెం ఒక జానెడంతా అంటారు కదా, అలాగా క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని అయితే జాయింట్ చేసుకోండి. ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండొద్దు. ఇలాగైతే సెట్ చేసుకొని అయితే మొత్తానికైతే జాయింట్ చేసుకోవాలి. మొత్తం టోటల్ క్లాత్ ఇలా స్ట్రేట్గా అయితే వస్తుంది. చూడండి ఇలాగైతే కట్ చేసేసి పైపింగ్ అయితే వచ్చేసింది. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో ఎక్స్ట్రా వచ్చినప్పుడే కట్ చేయాలి. ఎక్స్ట్రా కొంచెం ఒక్కోసారి వస్తుంది, ఒకసారి రాదు. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది మనకు బయటికి కనబడకుండా. ఇలాగైతే నీట్గా కట్ చేసుకోవాలి. మొత్తంలో అయితే రాలేదు, కొంచెం అక్కడక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చింది. ఇలాగా నీట్గా వచ్చింది. చూడండి థ్రెడ్ అనేది మనకు లోపల నుంచి అయితే నీట్గా చాలా నీట్గా అయితే కుట్టేసుకున్నాను. కార్నర్ నుంచి అయితే వచ్చింది. ఈ బ్లౌజ్కి మనకు రెడీమేడ్ పైపింగ్ బ్లౌజ్కి డిఫరెంట్ అనేది కాస్త తెలుస్తుంది. ఎందుకంటే అది థ్రెడ్ తోటి పైపింగ్ చేసిన క్లాత్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి మన క్లాత్ ఉంటుంది, అందు గురించే చాలా డిఫరెంట్ అయితే వస్తుంది.
ఇలాగా మనం నీట్గా అనుకొని క్లాత్ అయితే తీసి కుట్టేసుకోవాలి. చూడండి దానికైతే నేను పైనుంచి అయితే కుట్టాను కదా, దీనికైతే మలిపేసి కుట్టాను బోట్ నెక్ డిజైన్కి అయితే. ఎందుకు అంటే దీనికి కూడా నార్మల్గా అలా కుట్టేసుకోవచ్చు, సేమ్ ఇంతకుముందు నార్మల్ బ్లౌజ్కి ఎలా కుట్టానో అలా కుట్టుకోవచ్చు. కాకపోతే ఇలాగా మనకు నెక్ పాట్ నెక్ లాగా అయితే ఇలా రౌండ్గా వచ్చింది కదా, బ్యాక్ డోరీస్ వస్తాయి, మనకు నీట్గా అనేది ఫినిషింగ్ రాదు. అందు గురించి అయితే ఇలాగైతే కుట్టుకున్నాను. చూడండి ఇలా సేమ్ దానికి ఎలా పెట్టానో దీనికి కూడా ఇలా రెడీ చేసుకున్న పైపింగ్ ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ అనేది కుట్టాలి. కార్నర్ నుంచి కుట్టుకున్న తర్వాత మధ్యలో నుంచి ఇంకో సైడ్ నుంచి అయితే కుట్టు వేయాలి. హెమ్మింగ్ చేయడానికి అవసరం లేదు. అంటే హెమ్మింగ్ చేసే చాలామంది చేస్తారు, అంటే హెమ్మింగ్ చేస్తే అంత నీట్గా అయితే ఉండదు. మనం మిషన్ పైన కుట్టిన కుట్టు దగ్గరగా ఉంటుంది, హెమ్మింగ్ చేస్తే చాలా గ్యాప్ వస్తుంది. మనం ఎంత చేయితోటి కుట్టినా మిషన్ ఫినిషింగ్ అయితే రాదు. అందు గురించి అయితే మనం ఇలా మిషన్ పైన అయితే కుట్టుకోవాలి. చూడండి ఇలా కార్నర్ నుంచి అయితే కుట్టేసుకోవాలి. టోటల్ బ్లౌజ్కి నెక్ రౌండ్ చుట్టూ అయితే ఇలాగే కుట్టేసుకోవాలి. ఇలా మనకు నెక్ దగ్గర జాగ్రత్త చూసి అయితే కుట్టుకోవాలి. ఎందుకంటే ఇలా మనకు డోరీ పెట్టడానికి కానీ హుక్ పెట్టడానికి కానీ ఇలా వస్తుంది కదా నెక్ దగ్గర, ఇది చూసుకుంటూ జాగ్రత్తగా అయితే కార్నర్కి నీట్గా సెట్ చేసుకొని అయితే కుట్టుకోవాలి. చూడండి సేమ్ ఇటు సైడ్ కూడా ఎలా వచ్చిందో అటు సైడ్ కూడా సేమ్ అలాగే రావాలి కార్నర్కి. అంటే నెక్ రౌండ్గా తిరిగింది కదా, మనం మలిపేసి కుట్టాము, చాలా ఈజీగా అయితే వచ్చేసింది. ఇది మనకు కొంచెం చూసుకొని జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి కంపల్సరీ. లేదు అంటే కొంచెం అంటే నెక్ అనేది క్రాస్ అయిపోతుంది. మనం ముందుగానే మలిపేసి కుట్టాం కానీ హెమ్మింగ్కి మనం పెట్టకుండా డైరెక్ట్ అయితే ఇలా కుడుతున్నాం కదా, హెమ్మింగ్కి పెట్టినప్పుడు మనం చేతితోటి హెమ్మింగ్ చేసేటప్పుడు క్రాస్ వస్తే అడ్జస్ట్ చేసుకొని ఇలా లోపలికి అనుకొని అయితే హెమ్మింగ్ చేసేస్తాము. దీనికైతే అలా చేయడానికి ఏమీ అవకాశం లేదు, ఎందుకంటే పైపింగ్ కదా. చాలా నీట్గా అయితే ఇలా కార్నర్కి వచ్చేసి చూడండి, జాగ్రత్తగా గమనించండి. వచ్చేసి ఇలా కార్నర్కి వచ్చినప్పుడు మనం ఇలా ఫోల్డింగ్ అనేది క్లాత్ ఇలా నీట్గా లోపలికైతే ఫోల్డింగ్ చేసుకుంటూ, లోపల ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా స్ట్రైట్గా, అదైతే ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా నీట్గా అయితే కుట్టేసుకోవాలి కార్నర్ నుంచి. చూడండి ఇలాగా చాలా నీట్గా అనేది వస్తుంది. మెయిన్ వచ్చేసి షోల్డర్ దగ్గర మనం జాయింట్ చేసిన క్లాత్ కూడా ఉంటుంది కదా, 1/2 ఇంచ్ క్లాత్, అది కూడా చాలా నీట్గా జాగ్రత్తగా అది ఇక్కడ అంటే ఇట్లా ఎత్తుగా రాకుండా నీట్గా వన్ సైడ్ అనుకొని అయితే నీట్గా కుట్టేసుకోవాలి. చూడండి ఇలాగా మెయిన్ ఏంటంటే ఈ కార్నర్కి వచ్చేసరికి ఇలా రౌండ్ అనేది తిరగదు. మనం నీట్గా ఇలా స్లోగా చేసుకుంటూ ఇలాగా మిషన్ స్టాప్ చేసి మెల్లిగా ఇట్లా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. అడ్జస్ట్ కావటం లేదు, ఇంకా కొంచెం క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కూడా ఫోల్డింగ్ అంటే ఇట్లా మడత పెట్టి మనం పెడితే ఇంకా ఎక్కువ అనేది లావ్ అవుతుంది హుక్స్ పట్టి దగ్గర. అందు గురించి అయితే ఇలాగైతే కుట్టేసుకోవాలి. చూడండి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసేసాను, ఇలా కుట్టేసుకోవాలి. సేమ్ అయితే జిగ్జాగ్ అయితే కంపల్సరీ చేయాలి. ఇప్పుడు వచ్చేసి నేను నార్మల్గా ఆ నెక్కి అయితే ఇలాగ కుట్టేసాను ఈ సైడ్ నుంచి, దీనికి కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. హెమ్మింగ్ అయితే చేసే అవసరమే లేదు, ఇలాగైతే కుట్టేసుకోవాలి. చాలా నీట్గా వస్తుంది, బ్లౌజ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలా మనకి రౌండ్గా నెక్ దగ్గర ఇలా మనం తిప్పేసుకుంటూ కుట్టాలి. ఎందుకంటే స్ట్రైట్గా నార్మల్గా ఇట్లా స్ట్రైట్గా అనేసి కుడితే మాత్రం నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది. ఇలా రౌండ్గా తిప్పుకుంటూ అయితే నీట్గా కార్నర్ వరకు అయితే కుట్టు వేయాలి కంపల్సరీ. చూడండి ఇలాగైతే కుట్టుకుంటూ చూడండి. మెయిన్ ఏంటంటే మనకు షోల్డర్ దగ్గర క్లాత్ అయితే ఎక్కువ ఉంటుంది కదా, ఇలా పట్టి కుట్టింది ఆ క్లాత్ దగ్గర అయితే జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇలాగైతే కుట్టేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో చూడండి, బ్లౌజ్కి చాలా నీట్గా అయితే వచ్చింది. సేమ్ ఇంతకుముందు ఆ బ్లౌజ్కి ఎలాగ వచ్చిందో అలాగే వచ్చింది పర్ఫెక్ట్గా. మెయిన్ ఏంటంటే ఇలా షోల్డర్ అయితే చూసుకున్న తర్వాత మనకు అడ్జస్ట్ అంటే కటింగ్ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. నేనైతే ముందుగానే కట్ చేశాను, లాస్ట్లో కూడా చూపిస్తాను ఎలా కుట్టుకోవాలి ఏంది అనేది. చూడండి ఇలా నీట్గా అయితే వచ్చేసింది. ఇలా మనకు బోట్ నెక్కి బ్యాక్ సైడ్ హుక్స్ కూడా పెట్టుకోవచ్చు, డోరీ కూడా పెట్టుకోవచ్చు. హుక్స్ పెట్టుకుంటే కటింగ్ వేరేలాగా ఉంటుంది, థ్రెడ్స్ పెట్టుకోవాలంటే కటింగ్ వేరేలాగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా కుట్టేశాను. హ్యాండ్స్కి మీకు లోపల నుంచి పైపింగ్ ఎలా పెట్టాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. మెయిన్ ఏంటంటే ఇలా మనం కుట్టిన క్లాత్ ఏదైతే ఉంటుందో పైపింగ్ థ్రెడ్ ఇలా మెయిన్ క్లాత్ పైన బార్డర్ పైన ఇలాగా పెట్టేసి అయితే కుట్టుకోవాలి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి లాస్ట్లో క్లాత్ అయితే ఎక్కువ మిగిలింది కదా డోరీ, అందు గురించి అయితే ముందుగా మొత్తం అయితే ఇలా కుట్టేస్తున్నాను. అవసరం లేకపోతే కట్ చేస్తాం కదా.
ఇలాగైతే మనం పైన క్లాత్ పెట్టేసి ఇలాగా కార్నర్ నుంచి అయితే కుట్టుకోవాలి. బార్డర్ మనకి ఏదైతే కలర్ బార్డర్ వస్తుందో కోరు, ఆ కోరు పైన అయితే పెట్టేసి ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టి కుట్టిన తర్వాత మనకు లైనింగ్ అనేది ఇలా పైనుంచి వేసి ఇలా రివర్స్లో తీసుకొని అయితే కార్నర్ నుంచి మనకి ఈజీగా అయితే ఐడియా ఉంటుంది ఇలా కుట్టుకోవాలి అనేసి. అయితే ఇలా రివర్స్ పైన అయితే తీసుకొని ఇలా కార్నర్ నుంచి అయితే కుట్టేసుకోవాలి స్ట్రెయిట్గా. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు క్లాత్ ఇలా లైనింగ్ పైన అయితే కుట్టు వేయాలి. లైనింగ్ పైన కుట్టు వేస్తే మనకు క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చూడండి, ఇలాగైతే స్ట్రెయిట్ అయితే కుట్టు ఒకటి వేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకు లైనింగ్ పైన ఇలా మలిపేసి లాస్ట్లో కార్నర్ వరకు ఇలా కుట్టుకోవాలి. కుట్టుకుంటే స్ట్రెయిట్గా మనకు క్లాత్ అనేది బయటికి రాకుండా నీట్గా లైనింగ్ మళ్ళీ పైపింగ్కి అటాచ్ అయిపోయి కుట్టు అయితే నీట్గా వస్తుంది. చూడండి, ఇలాగా మనకు మెయిన్ ఏంటంటే ఇలా రాకుండా ఉండాలి అంటే ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఏంటంటే మీకు ఇప్పుడు బోట్ నెక్కి పైన మళ్ళీ నార్మల్ నెక్కి పైన ఇలా డబల్ కుట్టు అయితే వేయడం చూపించాను కదా. ఇలా లోపల పెట్టి కుట్టిన పైపింగ్ బ్లౌజ్కి అయితే డబల్ కుట్టు వేయాల్సిన అవసరం అయితే లేదు. చూడండి, ఇలా నీట్గా అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్కి కూడా కుట్టుకోవాలి సేమ్ అలాగే. సేమ్ దీనికి కూడా అలాగే కుట్టు అయితే వేయాలి. ఎందుకంటే ఒకదానికి ఒకలా వేయకుండా సేమ్ అయితే కుట్టుకోవాలి. దీంట్లో రెండు ఆప్షన్, మనం లైనింగ్ పైన కూడా ఇలాగా పెట్టి పైపింగ్ కుట్టేసుకోవచ్చు. ఇంకోటి అంటే దీనిపైన కూడా, అంటే మనకు నార్మల్ బార్డర్ ఏదైతే డిజైన్ బ్లౌజ్ రాదో, బార్డర్ ఇలా డిజైన్స్ రావో వాటికైతే మనం డైరెక్ట్గా లైనింగ్ పైన కూడా వేసి ఇలా సేమ్ దీనిలాగా అటాచ్ చేసి అయితే కుట్టుకోవచ్చు. దీనికైతే మనకు బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ అనేది మనకు కింద కోర్ బార్డర్ అనేది వస్తుంది కదా, దాన్ని బట్టి మనం ఇలాగా క్లాత్ పైన అయితే జాయిన్ చేసి అయితే రివర్స్లో తీసుకొని ఇలా కుట్టు అయితే వేయాల్సి ఉంటుంది. నార్మల్గా ప్లెయిన్ బ్లౌజెస్ ఏవైతే ఉంటాయో డిజైన్ రానివి ఇలాంటివి ఏమైనా ఉంటాయో అలాంటి బ్లౌజులకైతే మనం చూసే అవసరం ఉండదు. ఇలా లైనింగ్ పైన అయినా పెట్టచ్చు, శారీ క్లాత్ పైన అయినా పెట్టేసుకోవచ్చు బ్లౌజ్ పైన. చూడండి, సేమ్ దీనికి కూడా లైనింగ్ బయటికి రాకుండా ఇలా కుట్టు అయితే వేయాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత కార్నర్ నుంచి అయితే ఒక కుట్టు వేస్తే సరిపోతుంది. మనకు డబల్ కుట్టు అయితే అవసరం లేదు. చూడండి, ఇలాగా కుట్టేసుకోవాలి నీటుగా. క్లాత్ అయితే డైరెక్ట్ కుడుతున్నాను కదా, ఫోల్డ్ అయిపోయింది క్లాత్. ఇలా చూడండి, క్లాత్ అనేది ఫోల్డ్ అయిపోయి దానిపైన కుట్టు అనేది వచ్చేసింది. మనం అనేది కుట్టు తీసేసి క్లాత్ అనేది ఫోల్డింగ్ తీసేస్తేనే మనకు హ్యాండ్స్కి అయితే క్లాత్ సరిపోతుంది. చూడండి, ఇలాగా చూసుకోకుండా డైరెక్ట్ కట్ చేసుకున్నారంటే పొరపాటు అయ్యి మనకు జాయింట్స్ అనేది మళ్ళీ వేయాల్సి వస్తుంది లైనింగ్కి. చూడండి, ఇలా నీట్గా అయితే అనుకొని అయితే లాస్ట్లో అంతా చుట్టూరు అయితే కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు హ్యాండ్ షేప్ అనేది తీయాలి కంపల్సరీ. ఎందుకంటే బుగ్గ చేతులు కదా, అంటే ఓల్డ్ మోడల్ హ్యాండ్స్ కదా, ఇది ఎన్నో రకాలుగా పిలుస్తున్నారు హ్యాండ్స్కి. ఏమనాలో కూడా అర్థం అవ్వట్లేదు. కొంతమంది అలాగంటే అర్థం చేసుకుంటారంటే, నేనేంటంటే కస్టమర్స్ కూడా ఈ హ్యాండ్స్ అక్క అని ఇలా పేరు చెప్తే అట్లా కాదు ఇట్లా అని, ఇవే హ్యాండ్స్ కానీ వేరేలాగా పేర్లు ఎన్నో పేర్లు చెప్తున్నారు. ఎలాగైనా కానీ చేతులు ఇవి బుగ్గ చేతులు అని అంటారు. ఓల్డ్ మోడల్ పాత మోడల్ బుగ్గ చేతులు కదా అని అంటున్నారు. ఫుల్ హ్యాండ్స్ బుగ్గ చేతులు అని కూడా అంటున్నారు. చూడండి, ఇలాగైతే మనం షేప్ అయితే తీసుకోవాలి. 4 ఇంచెస్ వరకు అయితే క్లాత్ పైన వదిలేసి డౌన్ చాలా కిందికి అయితే డౌన్గా తీసుకోవాలి. వచ్చేసి మనకు 10 ఇంచెస్ హ్యాండ్స్ ఉంటాం కనుక దీనికి వచ్చేసి 14 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకోవాలి. 14 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే మనకు బుగ్గ అనేది మంచిగా వస్తుంది. చూడండి, ఇలాగైతే క్లాత్ అయితే సెట్ చేసుకున్నాను. ఇప్పుడైతే కుట్టుకోవాలి. ఇంతకుముందు బ్లౌజులు అయితే కుట్టడం అయితే చూపించలేను కదా, దీనికైతే హ్యాండ్స్కి చూపిస్తున్నాను. చూపించడానికనే ఒక హ్యాండ్కి అయితే నేను కుట్టకుండా ఒక బ్లౌజ్కి ఇలాగైతే వదిలేసాను మీకోసం. చూడండి, ఇలాగా మనకి ఈజీగా అయితే నెక్ దగ్గర జాయింట్స్ అనేది ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. అంటే ముందుగా హ్యాండ్స్ అయితే కుట్టుకుంటాను. హ్యాండ్స్ కుట్టిన తర్వాత నెక్ దగ్గర ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. సెంటర్ హ్యాండ్ వచ్చేలాగా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. మనకి ఇది వచ్చేసి హ్యాండ్ పైన షోల్డర్ పైన ఇట్లా బుగ్గలాగా నిలిచి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి చాలా రకాలుగా అయితే క్లాత్ కూడా ఎక్కువ ఉంటే చాలా రకాలుగా కూడా అంటే చంక చుట్టూరా కూడా కుచ్చులు అయితే పెడుతున్నారు. అలా కూడా నేను కుట్టడం కూడా చూపిస్తాను ముందు వీడియోలో అయితే. ముందుగా అయితే
కుట్టేటివి ఉన్నాయి కదా, అలాగా డిజైన్ అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి చాలామంది ఇదే డిజైన్ అయితే వేసుకుంటున్నారు. వచ్చేసి 3, 4 ఇది వచ్చేసి 4 కుచ్చులు అయితే పెట్టాను. ఇంకా చాలామంది అయితే చుట్టూరా కుచ్చులు కూడా పెట్టుకుంటున్నారు. దానికైతే క్లాత్ ఎక్కువ ఉండాలి. చూడండి, ఇప్పుడైతే నేను మీకు షోల్డర్ దగ్గర ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది అని చెప్పాను కదా, ఇలాగా సెంటర్ అనేది చూసి షోల్డర్ దగ్గర మధ్యలో నుంచి అయితే ఇలా సగం హాఫ్ ఇక్కడ సైడ్ హాఫ్ ఇక్కడ సైడ్ ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది ఇదే. నేను హాఫ్ వన్ సైడ్ హ్యాండ్, హాఫ్ వన్ సైడ్ హ్యాండ్ షోల్డర్ నుంచి అయితే జాయిన్ చేసుకోండి. చెయ్యి అనేది మనకు తిరిగిపోకుండా మధ్యలో నుంచి అయితే వస్తుంది. షేప్ అనేది నీట్గా ఉంటుంది. హ్యాండ్ షేప్ అనేది చూడండి ఇలాగైతే కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే చూసి అయితే మనం ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలాగా సెంటర్ నుంచి అయితే చూసుకొని సేమ్ అలాగే ఇంతకుముందు ఒక హ్యాండ్ ఎలా జాయిన్ చేశానో ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేస్తున్నాను. చూడండి, నేను మెయిన్ ఏంటంటే మీకు వీడియో ఎక్కువ లెంత్ కాకుండా నేనైతే ముందుగానే అయితే ప్రతిదీ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటారో అలాగే, కాకపోతే కొంచెం పైపింగ్ చూద్దామనేసి అయితే నేను డిఫరెంట్గా ఉంటుంది. మీకు పైపింగ్ ఇలా అంటే మామూలుగా లోపటి నుంచి పైపింగ్ కూడా పెడతారు, పైనుంచి కూడా పెడతారు. ఇలా ముందుగానే కుట్టేసిన వాటికి ఎలా సెట్ చేసి కుట్టుకోవాలి అనే దాన్ని బట్టి మీకు ఇలా నేను బ్లౌజ్ అయితే కంప్లీట్గా చేసి బ్లౌజ్ పైనుంచి అయితే పైపింగ్ ఎలా పెట్టుకోవాలనేది చూపించాను. చూడండి, ఇలా మళ్ళీ షోల్డర్ నుంచి అయితే సెంటర్ నుంచి చూసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇలా డైరెక్ట్గా అయితే కుట్టేసుకోవాలి. థ్రెడ్ అయితే ఊరికే తెగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. చూడండి ఇలాగా ఇది ఇలాగే కుట్టుకోవాలి. జిగ్జాగ్ చేయాలి కంపల్సరీ. చూడండి 2, 3 సార్లు అయితే కుట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్క బ్లౌజ్లో నేను క్లాత్ ఎక్కువ ఉందంటే ఎక్కువ క్లాత్ అయితే తీసుకుంటాను. కొంచెం క్లాత్ లేదు అంటేనే అడ్జస్ట్ చేసి అయితే కటింగ్ అయితే చేస్తాను. ఎందుకంటే ఖర్చులో క్లాత్ అయితే ఇంపార్టెంట్. ఏంటంటే కాస్త లావుగా అయినా కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ కుట్లు ఇప్పుకోవడానికి అలా ఉండాలి కదా. చాలామంది ఎక్కువ క్లాత్ ఉన్నా కానీ ఇలా ఖర్చులో క్లాత్ అయితే పెట్టకుండా కటింగ్ చేసి అయితే కుడతారు. అలా కుట్టకండి. ఇలా ఎక్కువ మార్జిన్కి అయితే ఉంచేసి కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఉంది అంటే అప్పుడైతే మనం కట్ చేసుకోవచ్చు. చాలా ఎక్స్ట్రా ఉంది క్లాత్ అనుకుంటే మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. తక్కువ పడితే మాత్రం జాయింట్ చేయడం అలాగే ఇవి గలీజ్ అంటే చెప్పాలి ఏంది అనుకుంటున్నా అంటే ఇంచులు 3 ఇంచులు 4 ఇంచులు అనేది మనం ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. తక్కువ పెడితే మనం కస్టమర్స్కి కుట్టించినా కానీ ఏం కుట్టారు మీరు, ఫినిషింగ్ చాలా బాగుంటుంది కానీ క్లాత్ ఖర్చులో ఎక్కువ పెట్టకున్నా కానీ మన పేరు పాడేది మెయిన్ అందులోనే. ఎక్కువ క్లాత్ అయితే పెట్టి కుట్టలేదు. ఇలా మనం లావుగా అయిపోయాము అంటే తెచ్చి మనకు మళ్ళీ ఇగో చూడండి ఎలా లావుగా అయిపోయాను, రాలేదు నాకు బ్లౌజ్ ఎక్కువ మార్జింగ్ అయితే పెట్టి ఎందుకు కుట్టు వేయలేరు అనేసి అయితే అంటే అంటూ ఉంటారు. అలా కుట్టే ముందు అయితే మనం మార్జింగ్ ఎక్కువ క్లాత్ అయితే తీసుకొని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా వచ్చిన తర్వాత కటింగ్ అయితే చేసి పడేసినా కానీ మనకి ఏమీ కాదు. చూడండి, నేను మెయిన్ కూడా కస్టమర్స్కి ఇచ్చే ముందు కూడా మార్జిన్ క్లాత్ అయితే ఎక్కువ ఉంది, మీకు అవసరం లేదనుకుంటే కట్ చేసుకోండి, లేదంటే ఉండనియండి, అడిగేసి అయితే ఇస్తాను. ముందుగా అయితే నేను కుట్టేటప్పుడు అయితే క్లాత్ అయితే ఇలాగ ఎక్కువ 4 ఇంచ్ 3 ఇంచ్ క్లాత్ అయితే ఎక్కువ ఉంచి అయితే కుట్టేస్తాను. చూడండి నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేసింది. ఇలా కుట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే కుట్టడంలోనే ఉంటుంది. ఇలా నీట్గా అయితే స్ట్రేట్ ఫినిషింగ్ అయితే రావాలి. చూడండి ఇలాగైతే 2 బ్లౌజులు కూడా ఫినిషింగ్ ఇలా వచ్చాయి. చాలా నీట్గా అయితే కుట్టేశాను. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.